శంకర్. ఏం చేస్తూ ఉంటారు? సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేస్తాను. ఏ థియేటర్? కంకిపాటి రామచంద్ర. ఎలా నడుస్తుంది? బాగానే నడుస్తుందా? పర్వాలేదు. సినిమాలు ఏం లేవు అనుకుంటా. పుష్ప నడుస్తుంది ప్రస్తుతం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 6, 5.5. 6 సంవత్సరాల నుంచా? ఎలా ఉంది 6 నెలలు గవర్నమెంట్ ఏమీ లేదు. సూపర్ 6, సూపర్ 7 ఏమైపోయినాయో వాడికి తెలియదు. ఎవరికే సార్ ఓటు మీరు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మామూలుగా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేనకి. ఏ నియోజకవర్గం వస్తుంది మీది? కనవలూరే, ఇక్కడే. మూడప్రసాద్ వేశారు. ప్రసాద్ గారు ఒరిజినల్గా చాలా మంచి ఆయన మనిషి. ఎవరికి హాని చేసే మనిషి కాదు, మంచి హెల్పింగ్. కానీ ఆయన చేతి ఏం లేదు. ఏం కావాలి? సూపర్ వారికి కామన్ పీపుల్కి ఏమీ డబ్బులు లేవు. ఎక్కడ డబ్బులు ఇస్తే మరి ఇప్పుడు అంతమంది జగన్ గారు ఇచ్చారు, డబ్బులు ఇచ్చి ఫుల్ రేట్లు పెంచేశారు కదా, అటు పక్క పెంచారన్న. అసలు ఎక్కడ నువ్వు మార్కెట్లోకి వెళ్ళన్నా ఏం బంగాళదుంప 18 రూపాయలు 17 రూపాయలు ఉండేది. ఇప్పుడు అంత పైనుంచి వస్తుంది 30-40 రూపాయలు పైన ఉందన్న. 50 నుంచి 40కి తగ్గింది కొంచెం. డబల్ అయిపోయినాయి కూరగాయలు. అసలు ఒకటని కాదు, అసలు మామూలు కామన్ పీపుల్ బతికే పరిస్థితి లేదు. అసలు కామన్ పీపుల్ బతికే పరిస్థితి లేదు. దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా ఏమీ గట్టిగా మాట్లాడాడు కానీ ఇప్పుడు ఏమీ లేదు. అసలు వాయిస్ లేదు. ఎక్కిన కాడి నుంచి ఏమీ లేదు. అసలు మార్కెట్లో డబ్బులు ఫ్లో లేదు. అంటే ఏమి కొనుక్కునే పరిస్థితి లేదు. అంటే ఇప్పుడు పథకాలు ఇస్తేనే బతుకుతారు జనాలు. మరి ఏం బతకాలన్నా? ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా బతుకుతారు కామన్ పీపుల్, సామాన్యులు? జగన్ గారు రాకముందు కూడా బతికారు కదా జనాలు, అందరూ బతికారు. కానీ జగన్ వచ్చిన తర్వాత కాస్త అందరికీ డబ్బులు వచ్చినాయి. పిల్లలు అమ్మఒడని రకరకాలుగా వచ్చినాయి. మీకు ఎన్ని వచ్చినాయి పథకాలు? 3 వచ్చినాయి అన్న. ఇల్లు ఒకటి వణుకూరు దగ్గర సెంటున్నర ఇచ్చారు. వైట్ కార్డు ఉంది. ఏదో అటు బతికేసాం. అసలు ఏమీ లేవు. ఇప్పుడు మా అబ్బాయికి కాలేజీ ఫీజు వచ్చింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయిందిలే, దేవుడి దేవుళ్ళు అయిపోయింది. ప్రస్తుతానికి ఎవరికి లేవు. పిల్లలకి ఏమి ఏడుస్తున్నారు. అంటే సంవత్సరం లోపల వేస్తారు ఎప్పుడన్నా ఇంకేమి. అసలు సూపర్ ఎన్ని వద్దా, ఏం చేయక్కర్లేదన్న. కామన్ పీపుల్కి అసలు ఏమీ డబ్బులు లేవు. ఎక్కడ అసలు ఖర్చులు పెరిగిపోతున్నాయి. దారుణంగా ఉందన్న పరిస్థితి. ఏమి బాగాలేదు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ అసలు ఆయన ఏం పట్టించుకోవట్లా. ఆయన ఏదో అవన్నీ ఎవరికి అవసరంలా. రోడ్ల మీద తిరగటం అవన్నీ ఎవరికి అవసరంలా. కామన్ పీపుల్ రోడ్లు వేపిస్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. ఏంటన్నా అది అన్నీ వచ్చి గుడివాడ వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను. రోడ్డు ఎలా ఉండదు అప్పుడు? ఇప్పుడు కూడా పెద్ద తేడా ఏం లేదన్న. రోడ్డు అంది వేస్తున్నారు కదా రోడ్డు ఇప్పుడు. నాకు తెలిసి నాకు 59 అంటే 40 ఏళ్ళ బట్టి నేను ఆ రోడ్డు మీద తిరుగుతున్నా. ఆ రోడ్డు వేసిన 6 నెలలకి మళ్ళీ అంటే అటుపక్క కాలువలు ఇటుపక్క కాలువలు ఇదైపోద్ది, వెళ్ళిపోద్ది. పట్టించుకోవాలి. ఎవరు వేసినా కానీ 6 నెలలు సంవత్సరమే ఉండేది. మనం ఎవరిని తప్పట్లే, అందరూ వేశారు. ప్రతి వాళ్ళు వేశారు. వేసిన కానీ 5 సంవత్సరాలు ఒకసారి కూడా వేయలేదు కదా పోయిన 5 సంవత్సరాల్లో. అసలు అది ఒకటే కాదన్న. అవన్నీ ఏదో తిప్పలు పడతారు. అసలు కామన్ పీపుల్కి ఏం అందట్లేదన్న. డబ్బులు కావాలంటారు అయితే. అసలు ఏ పథకాలు 10 పైసలు లేదు ఎవరికి. ఉచిత బస్సు అన్నారు, ఎన్ని గ్యాస్ అన్నారు, ఏమైపోయినాయో తెలియదు ఎవరికి. ఉచిత బస్సు ఆడవాళ్ళకి అది అసలు ఏది ఎక్కడుంది? గ్యాస్ ఇస్తున్నారు 3 సిలిండర్ వచ్చినాయి అన్న. డబ్బులు ఎక్కడ వచ్చినాయి? ఎవరి అకౌంట్లో పడినాయి అన్న? ఎంతమందికి వచ్చినాయి అన్న? 20 లక్షల మందికి. ఏమవుతుంది? అదంతా అవుతుంది అన్న. పెన్షన్లు చాలా మందికి పీకేశారు. మీకు రాలేదా గ్యాస్? గ్యాస్ రాలా. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. లేదన్న, బుక్ చేసి ఆన్లైన్లో ఎవరైనా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలి. రాలేదా మీరు? నేను వైట్ కార్డు హోల్డర్ అన్న. రాలా. కామన్ పీపుల్ కింద వాళ్ళు ఏడుస్తున్నారు. నా పైన వాళ్ళ సంగతి మనం చెప్పలేం. కానీ డబ్బులు లేవు ఎవరి దగ్గర. మార్కెట్లో ఫ్లో లేదు. ఎవడు 1 రూపాయి పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. గవర్నమెంట్ దగ్గర డబ్బు ఎక్కడ ఉండవుతుంది? ఆయన ఆడ అప్పో చేసి ఏదో మనకి మన వరకే ఏదో వీళ్ళు అప్పులు చేస్తున్నారన్న. వీళ్ళు అప్పులు చేస్తున్నారు అసలు. కానీ మనకు ఆడ అప్పులు చేస్తే అందేయి. ఈడ అప్పులు చేస్తే ఎవరికి 1 రూపాయి అందిన పరిస్థితి లేదు. దారుణం అన్న. ఒక మాటలో చెప్తే ఏడుస్తున్నారు కింద వాళ్ళు అందరూ. ఓకేనా, థ్యాంక్ యూ. సార్ ఏ ఊరు మీది? విజయవాడ. ఓకే, ఎలా ఉంది 6 నెలల పరిపాలన? ఎలా ఉంది? బాగుంది సార్. చూస్తున్నాం కదా, రోడ్లు అన్యాయాలు చేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అవినీతులు అవన్నీ బయటపడుతున్నాయి. కాకపోతే మీడియా కథనాలు అనేక రకాలుగా రాయొచ్చేమో కానీ
వాస్తవాల ప్రకారం మన చట్టాల ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ లోపల జైల్లో పెట్టట్లే అంటే చట్టం దాని పని తను చేసుకెళ్తుంది. వీళ్ళు నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు, వాళ్ళ చట్టం దాని పని చేసుకెళ్ళిద్ది. అంతేగాని వీళ్ళు తీసుకెళ్ళి లోపల వేయడానికి, వీళ్ళు వేసే మనంగానే వేయటానికి వాళ్ళు వేయరు కదా. చాలామంది ఉన్నారంటే పథకాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, మాకు అవ్వట్లేదు, ఇక్కడ అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. పథకాలు ఇచ్చి పోయినసారి అభివృద్ధి లేకుండా చేశారు కదా. పథకాలు ఇచ్చారు పోయినసారి, అభివృద్ధి లేదు కానీ ఇస్తారు నిదానంగా. మన దగ్గర ఉన్న పరిస్థితి అర్థం చేసుకోవాలి మనం. మన దగ్గర డబ్బు లేదు, వచ్చినప్పటికి వాళ్ళు ఎక్కినప్పుడు ఖజానాలో రూపాయి లేదు, అందరికీ తెలిసిన విషయమే. మనకు వచ్చే ఆదాయం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. అందరికీ మనసులో ఉంది, ఆదాయం లేనిది ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారులే నిదానంగానే అందరూ ఆగుతున్నారండి. అది చాలామంది ఉన్నారండి, హామీలు ఇచ్చేసారు, ఇప్పుడేమో ఇవ్వట్లేదు అని చెప్పి గొడవ పడుతున్నారు. అలా చూస్తారు. లేదు, ఇస్తారు. ఉన్న పరిస్థితి మనం అర్థం చేసుకోవాలిగా. ఇప్పుడు నా దగ్గర జోబులో డబ్బులు లేవు, మా అబ్బాయి ఏదైనా కొనమంటాడు, కొనమన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేవమ్మా, ఇగోమ్మా ఇది ఉందని చెప్పి అంటాము, వాడు అర్థం చేసుకుని ఆగుతాడు కదా. అట్లా ప్రజలు ఆగుతున్నారు. ఈ మీడియాలు, ఈ జనాలు కొంతమంది ఏదో పుకార్లు చేస్తారండి, అంతే. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది సార్. ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా, అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతాను. అట్లా నిద్రపోతున్నారు, ఎవరు నిద్రపోవట్లే, వాళ్ళ భయాలు వేస్తున్నాయి. కాకపోతే నిదానంగా ఒక్కొక్కరిని బయటికి తీస్తున్నాడు, అంతే. అందరూ ఉన్నారంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర లొంగిపోయాడు, కనీసం మాట్లాడలేదు, ఆయన చూసి ఓట్లేసాం అంటున్నారు. చెప్పారు కదండి ఆయన. చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఆయన తొక్కేస్తే ఆయన ఇప్పుడు వెళ్ళిపోతారు ఎక్కడో రెస్ట్ తీసుకొని. ఆయనకి రాజకీయాల్లో వచ్చి ముఖ్యమంత్రిగా చేసి జీతం తీసుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు, వెళ్ళిపోవచ్చు ఆయన. కానీ అలాంటి వ్యక్తిని మనం ఉపయోగించుకోవాలి కదా అని చెప్పారు కదా. లేకపోతే ఆయన సీఎం సీట్లో కూర్చొని ఆయన లెవెల్లో వెళ్ళొచ్చుగా, సెక్యూరిటీగా ఆయన లెవెల్లో ఉండొచ్చుగా. ఆయన ఏం చెప్పారు, నాకు అనుభవం తక్కువ, ఇప్పుడు ఎవరు వచ్చినా అనుభవం తక్కువ, ఆయనకు అనుభవం ఎక్కువ ఉంది మన రాష్ట్రానికి. అలాంటి అతన్ని ఉపయోగించుకోవటం మన హక్కు, మనం ఉపయోగించుకుందాం అని చెప్పి అన్నారు. ఇంకో 10 సంవత్సరాలు ఆయనే సీఎం అని కూడా అన్నారు. ఆ మాట ఎవరైనా అంటారండి? ఎవరి కాళ్ళు స్వార్థం చూసుకుంటారు, ఆయన స్వార్థం చూసుకోవాలా. మరి పక్కన వాళ్ళని సీఎం చేస్తా అంటే మళ్ళీ చాలామంది పవన్ కళ్యాణ్ ఎప్పుడు సీఎం అవుతాడు పార్టీ పెట్టి, పక్కన వాళ్ళు సీఎం చేయడానికి అని అడుగుతున్నారు. అట్లాగే అడుగుతారు సార్. ఆయన ఉద్దేశం అది లేదు. ఆయన ఏంటంటే ఆయన నిలబెట్టి రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పదంలో నడపాలని చూస్తున్నారు. ఆల్రెడీ మనం తెలంగాణలో విడిపోయాం. ముందు హైదరాబాద్ని, సైబరాబాద్ని ఎలా చేశారు ఆయన తెలివితేటలు, ఆయన విజన్ ముందుకు వెళ్తారు. ఏదైనా చూస్తున్నాం మన విజన్ కూడా ముందుకు వెళ్తున్నాం. ముందు జరిగేదే చూస్తారు. ఏదైనా కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి చూస్తున్నారు ఆయన. అలాంటి అతన్ని మనం కాదని చెప్పి తోసేస్తే ఆయన ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, నిరుపయోగంగా ఉంటుంది కదా అది. అందుకని ఆయన అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఆయన అనుభవాన్ని మనం ఉపయోగించుకుందాము అని చెప్పి అన్నారు. లేకపోతే ఆయన స్వార్థం చూసుకొని వచ్చేవచ్చు. ఆయన కూడా ఈ వైసీపీ వాళ్ళలాగా చేయొచ్చుగా, స్వార్థం చూసుకొని. అట్లాగే ఉంటుంది. వాళ్ళు తెలియకుండా చేశారు, అనుభవం లేకుండా చేశారు అట్లాగా. ఓకే అన్న, థ్యాంక్ యూ. అవే దుర్గారావు. ఏ ఊరు అన్న మీది? మాది ఇక్కడే పోరంగి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఆటో డ్రైవర్ అన్న. ఎలా ఉంది ఆటో ఫీల్డ్? పర్లేదు, బాగానే ఉంది. ఓకే, ఈ 6 నెలలు అయింది కదా గవర్నమెంట్ వచ్చి, ఎలా ఉంది గవర్నమెంట్ ఎలా ఉంది? గవర్నమెంట్ యావరేజ్ ఉంది. వాళ్ళంటే మాకు ఉన్నప్పుడు బెనిఫిట్స్ అన్నీ ఉండే, ఆటోకి ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి డబ్బులు వచ్చాయి అండి. మళ్ళీ ఆటో ఎక్కడ ఇబ్బంది లేకుండా కేసులు రాయకుండా చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు ఎక్కువ మంది ఎక్కి ఆపేస్తున్నారు, కేసులు రాస్తున్నారు. ఇప్పుడు ఎంత వేస్తున్నారు? మొన్న 10,000 అవుట్ ఆఫ్ బండి అని 10,000 రాశారు. 10,000 రాశారు అంటే ఈ అవుట్ ఆఫ్ బండి సిటీలో బెంచ్ సర్కిల్ దాటితే రాసేస్తున్నారు, కేసు రాసేస్తున్నారు. పోనీ వాళ్ళని చెప్పి పంపించారు. అప్పుడు సిటీ పర్మనెంట్ ఇలా అని చెప్పి సిటీలో పోనిచ్చారు, అందరు కొనుక్కున్నారు బాబా. అప్పుడేమో ఆపలేదు, ఇప్పుడేమో ఆపారు, దింగుతున్నారు, 10,000 రాస్తున్నారు. ఇప్పుడు పోయిన కొనుక్కున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మరి గవర్నమెంట్ ఎందుకు అమ్మాలి? పోయినసారి ఎందుకు అమ్మాలి? తెచ్చి వాళ్ళు అమ్మారు. అమ్మినందుకు మరి ఆటోలు మరి 4-5 లక్షలు పెట్టుబడి పెట్టి కొనుక్కున్నారు. సిటీ పర్మనెంట్ పెట్టుకో అని చెప్పి కట్టుకోవాలి. ఇంకెళ్ళొద్దంటే కొనుక్కున్న వాళ్ళందరూ ఏమైపోతారు బాబు? సిటీలోకి రానిట్లేదు. మరి ఇక్కడిక్కడ తిరిగితే మాకేం రాదు కదా, అది ఆలోచించాలి. చెప్తున్న విషయం తెలియాలిగా. అప్పుడు ఆపలేదు, ఇప్పుడు ఎంత చేస్తున్నారు అంటున్నా నేను. అది నాకు చెప్పింది రాంగ్ కరెక్ట్ అని చెప్పింది. మాట్లాడి తప్పే ఉంది, ఉన్న నిజం చెప్పాలిగా.
మన ప్రభుత్వానికి వెళ్ళిద్దిగా అన్న చూపిస్తాడు కదా అదన అది ఇంకా మిగతా ఇంకేం ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు మామూలుగా అంతే. ఇదివరకు పిల్లలకి అమ్మఒడికి అవి కూడా వచ్చాయి మాకు, అవి కూడా ఏం రావట్లేదు. మరి అమ్మఒడి ఇచ్చినప్పుడు అన్ని రేట్లు పెంచేసి కరెంట్ రేట్లు పెంచేసి ఇవి అలాగే ఉంది కదా, కరెంట్ రేట్లు ఇప్పుడైనా పెరిగినట్టుగా, ఇప్పుడేం తగ్గలేదు కదా, అదే రేట్లు ఉన్నాయి కదా. అది పథకాలు కూడా రావట్లా. పథకాలు ఏం రావట్లేదన్న. అది పింఛన్ మాత్రం అందరికీ ప్రజెంట్ వరకు అయితే ఏం రాలేదు మరి, ఏం రాలా. మీకు ఎలా అనిపిస్తుంది 6 నెలల పనితీరు ఎలా ఉంది? హైదరాబాద్లో జాబ్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ప్రకారం మటుకి ప్రజెంట్ ఏం లేదు, వచ్చి ఏం లాస్కి వెళ్తున్నారు, ప్రజెంట్ ఏం పథకాలు అందలేదని చెప్తున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందా? పనితీరు నేనైతే నేను చూడలేం మరి. మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు కొత్త వాళ్ళు కదా, సీఎం గారితో కానీ పవన్ కళ్యాణ్ ఆయన ఒక మంత్రి కాబట్టి ఆయన ఏం చెప్తే అది. ఆయన ఎక్కడికక్కడ రోడ్లు వేయడం ఇలా చేస్తున్నారు. రోడ్లు వేయడం మా ఏరియాలో ఎక్కడ రోడ్ వేయడం చూడలేం మేము, ఎక్కడ వేసారేమో అది. సరే ఇప్పుడు గవర్నమెంట్ మారాలంటారు అయితే? మేము ఆ మాట అంటలేదు, ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్స్కి వచ్చేయాలని టైం చాలా ఉంది. ఇప్పుడు జగస్ట్ ఏంటంటే మాకు పథకాలు పథకాలు రావట్లేదు. అది రోడ్డు డెవలపింగ్ అనేది డెవలప్మెంట్ ఎలా వస్తాయి? ఇప్పుడు మీరు అప్పు అయిపోయారు అనుకో, మీ ఇంట్లో అప్పు అయిపోయింది, అప్పు తీర్చడానికి చూస్తారా లేకపోతే మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ అప్పు కడతారా? వీళ్ళు చేసేది అంతే, వాళ్ళు చేసేది అంతే. అప్పు ఇది ఉన్నప్పుడు ఏం బాగుపడలేదు, ఇద్దరు ఒకటే అంటారు. అందరిని ఒకటే నాకు తెలిసి. ఇప్పుడు పోయినసారి ఆయన ఉన్న చంద్రబాబు గారు ఉన్నారు, ఎవరైనా బాగుపడ్డారా మిడిల్ క్లాస్ వాళ్ళు? జగన్ వచ్చాడు, ఏం బాగుపడ్డారండి? ఎవరు వచ్చినప్పుడు అంతే. ఏమన్నా జస్ట్ మిడిల్ క్లాస్ వాడికి ఏం కావాలంటే అతనికి అనుకూలంగా ఏమైనా పథకాల పరంగా డబ్బు అంటే ఇచ్చేమని చెప్పట్లా, పథకాలు చెప్పారు, ఆ టైంలో వాళ్ళకి ఇచ్చిందారు అనుకో. పథకాలు ఇస్తారు, రోడ్లు ఎక్కడ ఉండేస్తారు అంటారు. రోడ్లు అంటే పోయినసారి రోడ్లు వేసారు 5 సంవత్సరాల క్రితం. లేదు 5 సంవత్సరాలు పోయినసారి ఇప్పుడు చంద్రబాబు గారు వేశారు, అప్పుడే వేసారు. 5 సంవత్సరాలు రోడ్డు పోద్ది అండి. రోడ్లు వేసారు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు రోడ్డు పోద్దా? ఎలా పోద్ది? 2 సంవత్సరాలుగా పోద్ది. 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు పోలేదే. అసలు రోడ్డు అంటున్నారు, అప్పుడైతే రోడ్డు వేసిన అవసరం లేదు కదా అంటున్నా. డెవలప్మెంట్ ఉండాలి కదా. అదే అంటున్నా, డెవలప్మెంట్ ఉండాలి, 2 ఉండాలి నేను అంటున్నా. అంటే ఇంకా టైం పట్టుద్ది మెల్లగా అవ్వచ్చు. ఇప్పుడు కొంతగా సంవత్సరం కూడా అవ్వలేదుగా. తర్వాత ఒక 6 నెలలు గవర్నమెంట్ వచ్చి 6 నెలలు అయింది కాబట్టి 6 నెలలు చూడాలంటారు. ఇంకా వెయిట్ చేయాలి మనం. అలా మళ్ళీ ఫ్రీ బస్సెస్ కూడా పెడుతున్నారు. అప్పుడు మాకు కొంచెం ఇబ్బంది, ఆటో వాళ్ళకి మాకు సర్వీస్ పోయింది. వాస్తవంగా ఫ్రీ బస్సులు అనేది అది చాలా నష్టంతో కూడుకున్న పని. అన్నా ఇక్కడ ముసలాముతకానికి కావాలి కానీ అసలు ఫ్రీ అనేది అసలు తీసేయాలన్నా. పథకాలు కూడా తీసేయాలి. ఏది నువ్వు పథకాలు కూడా నేను ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు కానీ కొన్ని పథకాలు ఉంచుకొని మిగతా మొత్తం తీసేయడం అది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే దీని మూలాన ఈ పథకాల మూలాన కొంతమంది లబ్ధి పొందేవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ ఇది అందరికీ వర్కౌట్ అవ్వదు. దీని మూలాన మీరు అన్నట్టు అప్పుల పాలే, దేశం అప్పులు ఊపిలో కూరిపోవడం తప్పించి ఒరిగేదేం లేదు. ఈ ఫ్రీ బస్ అనేది మాత్రం ఇది రాంగే, ఇది ఆపేయాలి. అసలు ఫ్రీ బస్ అనేది అసలు వద్దు. ఎందుకంటే మనం ఉన్నదే చాలా బస్సులు తక్కువను, మనకు పాపులేషన్ తక్కువ, అందరూ ఆటోల మీద ఆధారపడే వాళ్ళే ఎక్కువ. ఆ బస్సు పెట్టడం మూలాన మెయిన్ ముఖ్యంగా దెబ్బతినేది ఆటోలు, ట్యాక్సీలు, చాలా నష్టపోతాము. అయితే ఇది నా తరపున ప్రభుత్వానికి విన్నపించేది ఏంటంటే ఫ్రీ బస్సు అనేది మాత్రం విరమించుకోవడం చాలా ఉత్తమం. అది కాన్సెప్ట్ అసలు వద్దు, ఫ్రీ బస్ కాన్సెప్ట్ తీసేయాలి. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఫ్రీ బస్సుల గురించి పేరు? అశోక్ అండి. మీ పేరు అన్న? సత్య. ఏం చేస్తూ ఉంటారు? అడ్వకేట్. నేను సాఫ్ట్వేర్ అండి. ఓకే ఓకే ఎలా ఉంది 6 మంత్స్ గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. చాలామంది పథకాలు రాలేదు ఇంకా అని అంటున్నారు. ఆల్మోస్ట్ అన్ని పథకాలు వచ్చాయి కదండి, డెవలప్మెంట్ కనిపిస్తుంది. అంటే సూపర్ 6 ఇంకా రాలేదని చెప్పి చాలామంది మిడిల్ టైం క్లాస్ పడుతుంది, టైం ఇవ్వాలి కదా. కరెక్ట్, టైం పడుతుంది కదండి. యా, మెయిన్ అన్న క్యాంటీన్ పేద ప్రజలకు దొరుకుతుంది కదండి. అది స్టార్టింగ్ ఇచ్చాడు దాన్ని బట్టి ఇచ్చాడు. ఇంకా 6 పథకాలు అంటే కొద్దిగా టైం పడుతుంది, మనం టైం ఇవ్వాలి వాళ్ళకి. అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మాకేం డబ్బులు ఇవ్వట్లేదు అని అంటే డబ్బులు అలవాటు అయిపోయారు వాళ్ళు. సో అలా చూస్తున్నారు వాళ్ళు చాలా. అంటే పవన్ కళ్యాణ్ నమ్మి ఓటేసాం మేము చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడేమో పథకాలు రావట్లేదు అది ఇది అంటున్నారు. పథకాల గురించి ఆలోచిస్తే యాక్చువల్గా లాస్ట్ టైంకి ఇప్పటికి ఆలోచిస్తే ప్రతిదీ తగ్గింది కదా. జస్ట్ ఒక లిక్కర్ పర్స్పెక్టివ్లో చూస్తే ఆ డెవలప్మెంట్ డైరెక్ట్గా చూస్తున్నారు కదా జనాలు. అప్పుడు ఉన్న బ్రాండ్లు ఇప్పుడు ఉన్న బ్రాండ్లు చూస్తే అవి కూడా అర్థమవుతుంది. సో
పథకాలకు కొద్దిగా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? ఏంటండి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? అండి ఏ మినిస్టరు కోనసీమ ఏరియాకి కాలినడకన ఎవ్వడూ వెళ్ళలేదు. ట్రైబల్స్ ఆ ట్రైబల్స్ ఏరియాకి కారు బైకులు కూడా వెళ్ళని ఏరియాకి అన్ని కిలోమీటర్లు ఒక్క మనిషి నడుస్తే తెలుస్తుంది. అలాంటిది మినిస్టరు అంత కొండపైకి గిరిజనుల దగ్గరికి పోయి చేసినాడంటే అది ఎక్సలెంట్ వర్క్ అండి. అందరూ ప్రజలు స్వాగతిస్తారు. ఇలానే పవన్ కళ్యాణ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆయనకు తిరిగి ఉండదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నా పేరు గోపి అండి. మంగళగిరేనా? కాదు, మాది ఐనవోలు నియోజకవర్గం. తాటికొండ నియోజకవర్గం మాది. సరే, ఎలా ఉంది 6 నెలలు? బాగానే ఉంది. ఏ విధంగా బాగుందా? ఏ విధంగా అంటే ప్రస్తుతానికైతే పరిపాలన విషయంలో, గవర్నమెంట్ విషయంలో కానీ, రాజధానికి సంబంధించిన విషయంలో కానీ నిధులు తీసుకురావటం కానీ కష్టపడుతుంది గవర్నమెంట్. అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? ఆయన కొత్తగా వచ్చారుగా. ఆయనది 100% సైకిల్ రేట్తో వచ్చిన ఆయనండి. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సమస్య క్లియర్ అవుతుంది. ఫస్ట్ దాదాపుగా రాష్ట్ర జనాభా అంతా కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే అక్కడ సమస్య క్లియర్ అవుతుంది. అన్ని జిల్లాల వారీగా ఆయన తిరగాలనేది జనాలంతా ఆకాంక్షిస్తున్నారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళంతా డిఫరెంట్ అండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం వచ్చిన నాయకుడు. ఆయన ప్రత్యేకించి ఆయన ఏ పని అయినా సరే చేస్తున్నారు. చెప్పడం వేరు, చేయటం కదా. ఈయన చెప్పి చేస్తున్నారు. అది బాగుంది. నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క సమస్య ఉన్న విలేజ్ కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తేనే మా సమస్య క్లియర్ అయిద్దని ఒక ఆలోచనలో పడిపోయారు మొత్తం. అదండి. పథకాలు ఇవ్వట్లేదని చెప్పి అంటున్నారు. పథకాలంటే అవ్వాలండి. రాష్ట్రంలో బడ్జెట్ లేదు, డబ్బు కావాలిగా పథకాలు ఇవ్వాలంటే. అవన్నీ చాలామంది ఏమన్నారంటే అవన్నీ మాకే ఎందుకు, జగన్ గారు ఎలా ఇచ్చారు అలా ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. జగన్ గారు అలాగిస్తే అలా ఉపాధి దొరకాలి కదా. ఇప్పుడు బతకడం కోసం ఏదో ఒకటి ఉపాధి దొరకాలి కదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నాం. ఏది 5-6 నెలల నుంచి. అంతకుముందు టాప్ పనికి వెళ్ళేవాడు నేను 5 నెలలుగా. జగన్ ఉన్న 5 నెలలు. అప్పుడు నాకు కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉంది. ఇవాళ మరి కుటుంబం గడుస్తుంది, చక్కగా పిల్లల్ని చదివించుకుంటున్నాను. ఉపాధి దొరుకుతుంది కదా. ఇప్పుడు చదువుకున్నవాడికి ఉద్యోగం, ఎవరు ఏ వ్యాపారం అయితే చేసుకుంటారో ఆ వ్యాపారానికి ఉపాధి దొరికే అవకాశం ఉంది. తర్వాత రాజధానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ, ఒక నమ్మకం పెట్టుబడులు కానీ అంతా బాగుంది. అది ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? శ్రీనివాస్. ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది గవర్నమెంట్ 6 months? గవర్నమెంట్లోకి రాకముందు సూపర్ 6 అని ఒకటి పెట్టారు, తెలుసుగా మీకు? కాదు కదా, సూపర్ 6లో ఒకటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అంటున్నారు. అలాగే వస్తారు. ఆల్రెడీ చేశారుగా, 3 చేశారుగా. ఏమేం చేశారు? గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, గ్యాస్ బండ్లు ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ లేదు అందులో. అంటే మహిళలకు 1500, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు, రైతులకి 20,000, దాని తర్వాత స్టూడెంట్స్కి 18,000, ఇంకోటేమో జాబులు 20 లక్షల జాబులు తీసుకొస్తా ఉన్నారు. జాబులు రెడీ అవుతుంది, కొంచెం టైం ఇవ్వాలిగా గవర్నమెంట్కి కూడా. అంటే ఖజానాలో డబ్బులు లేనప్పుడు ఎలా ఇస్తారు హామీలు అంటున్నారు. ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా పథకాలు ఇచ్చారు కదా. పథకాలు ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తారని నమ్మకం ఉందా మీకు? నమ్మకం ఉంది. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు? ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా? తిరుగుతున్నారుగా డిప్యూటీ సీఎం గారు రోడ్ల కోసం. రోడ్లన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే ఒక 10 నుంచి 20 రోడ్లు వేస్తున్నారు. బాగానే ఉందంటారు అయితే. ఓకే అన్న, టైం ఇద్దాం. 6 months కదా అయింది. ఇంకో 6 months వెయిట్ చేస్తే రాజధానిలో పనులు కానివ్వండి, లేకపోతే పోలవరం కానివ్వండి, పథకాలు కానివ్వండి. రేపు నెక్స్ట్ మంత్ ఎప్పుడో మళ్ళీ మహిళలకి అది ఇస్తా అంటున్నారు కదా, ఫ్రీ బస్సు. చూద్దాం, కొంచెం టైం ఇవ్వాలిగా. వెంటనే అందరూ అన్నీ ఒక డెవలప్మెంట్ అనేది ఒక రోజులో అయిపోయేది కాదు కదా. థ్యాంక్ యూ. నరసింహరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటో డ్రైవర్ అండి. గత 30 సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను నేను. ఏ ఊరు మీది? మాది పోరంకి. ఓకే, 6 నెలలు అయింది ఇక్కడ గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే మాకు ఆటో డ్రైవర్ల విషయంలోనూ ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసిందండి. మరి ఆ ప్రభుత్వంలో అయితే మాకు ఇన్సూరెన్స్ అని, లేకపోతే ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 10,000 అని వేసేవాళ్ళు.
ఆ 10,000 మూలాన మాకు ఇన్సూరెన్స్లని బండి మెయింటెనెన్స్ అని ఏదో చేసుకునేవాళ్ళం. అందులోనూ జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాకు కేసులు అవి సరిగ్గా అసలు జగన్ ప్రభుత్వంలో కేసులు లేవు. అసలు జగన్ ప్రభుత్వంలో కేసులు అయితే అసలు రాయలా. సో ఇప్పుడు మాకు తెలియకుండానే ఫోటోలు తీసేస్తున్నారు. మెయిన్ ఫోటోలని, ఇన్సూరెన్స్లని, ఓవర్లోడ్లని. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు మాత్రం కేసులు గురించి మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి కేసులు. ఏంటి దానికి దీన్ని పోల్చుకుంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి అన్యాయం జరిగిందని అనుకోవాలి. అది ఓకే. మరి పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది 6 నెలల్లో? ఇంకా పవన్ కళ్యాణ్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా వీళ్ళంతా కూటమి ప్రభుత్వమే కదండి. మరి అందరూ ఒకటే. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్ గారని కాదు, పవన్ కళ్యాణ్ గారు కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారని చెప్పి అంటున్నారు. కొత్తదనం చూపించాలిగా, అందుకనేసి ఇప్పుడు అంటే ఒక రంగా చెప్పుకోవాలంటే మరి పవన్ కళ్యాణ్ గారు బాగానే చేస్తున్నారు. కొంచెం చిన్న చిన్న విషయాలకి స్పందిస్తూ జనాల మధ్యలోకి వెళ్తున్నారు. సో ప్రస్తుతానికైతే సోసోగా ఉంది. రోడ్లు కూడా ఎక్కడున్నా రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా మొత్తం అన్నీ పవన్ కళ్యాణ్ గారు వేయించారు. మరి ఆయన ఎక్కడ వేయించారో తెలియదు. అంటే మనది విజయవాడలో అయితే ఈ చుట్టుపక్కల మరి అన్నీ మామూలుగానే ఉన్నాయి. మరి ఆయన మారుమూలలో ఎక్కడన్నా వేయించి ఉంటారేమో మాకైతే తెలియదు. ప్రస్తుతానికి మా రోడ్లు ఇక్కడ ఎలాగైతే ఉన్నాయో అలానే ఉన్నాయి. 5 సంవత్సరాల నుంచి అలానే ఉన్నాయి. జగన్ గారు వేయలేదు, వీళ్ళు వేయలే. అంటే ప్రస్తుతానికి యాస్టీస్గా ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మరి మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేసారని చెప్తున్నారు కానీ మాకైతే తెలియదు. అది మీకు ఎలా అనిపిస్తున్నాను? ఎలా అనిపిస్తుంది మీకు 6 నెలల పరిపాలన? బాగానే ఉంది, బాగానే. బుడప్రసాద్ గారు పనితీరు లోగానే రావడం, మీరు కూడా బుడప్రసాద్ గారు అందుబాటులో ఉంటారు. సరే, ఆటో వాళ్ళకి వాహన మిత్ర అనేది ఇచ్చారు కదా. కొత్త అన్నా, నేను కొత్త కొన్నా. నాకు రాలా, జగన్ ప్రభుత్వంలో రాలా. ఇప్పుడే వస్తుందా? ఇప్పుడేమో రావట్లే, ఇంకేం పెట్టలేదుగా. మరి ఆయనకి బాగాలేదు అంటున్నారు, మీరు బాగుంది అంటున్నారు. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళదండి. నాకైతే నచ్చింది. అంటే ఏ విధంగా నచ్చింది మీకు? ఆ పాలన అందుబాటులో ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు ఫోన్ చేయగానే పలుకుతున్నారు. ఏమైనా అవసరం ఉంటే పని చేయించుకుంటున్నారు. అందుకని బాగుంది. మరి లాస్ట్ టైం జగన్ గారు 10,000 ఇచ్చారు కదా, ఎంత ఒకటి యూజ్ అయ్యింది కదా మీకు? 10,000 నాకు రాలా, నేను తీసుకోవాలా. నేను అరిచి మాట్లాడటానికి లేదు. అది ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారిని ఏమొచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంది, ఇక్కడ బోడేప్రసాద్ గారి పరిపాలన బాగుంది, అంతే. మనోజ్, మాది బందర దగ్గర పాతేరు. ఎలా ఉంది 6 నెలలు పరిపాలన? జనసేన, టీడీపీ, బీజేపీ బాగానే ఉందన్న. మరి పథకాలు ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. అది ఇంకా అమల్లోకి రాలా. మరి అంటారు ఇట్లా మీకు ఓవరాల్ బాగానే ఉందా? పర్వాలా. అంటే ఇంకా ప్రభుత్వం అంటే ఇంకా మనం చెప్పేదేముంది, ఇంకా వాళ్ళ చుట్టూ తిరగాలి ఏదైనా పని కావాలంటే. అంటే వైసీపీ బాగుందా లేకపోతే టీడీపీ బాగుందా? వైసీపీ ప్రభుత్వంలో ఆ పిల్లల ఎడ్యుకేషన్ కానీ అవి కొంచెం పనులు కానీ మంచిగానే జరిగినాయి. కాకపోతే రోడ్లని అయ్యని కొంచెం ఇబ్బంది పడ్డారు అంతే ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? కొంచెం ఆయన ఇప్పుడు రోడ్లు వేస్తున్నారుగా. నేను ఇదే జనసేననే. ఎక్కడెక్కడ వేస్తున్నారు రోడ్లు? మీ ఊరు సైడ్ వేసారా? మా ఊరు సైడ్ ఇప్పుడే రోడ్డు మొత్తం పాత క్లియర్ చేసి చేస్తున్నారు. ఎలా ఉంది అక్కడ పనితీరు ఎలా ఉంది ఆయనది? వేసారు, ఒక 20 రోజులు అయింది, ఇంకా రోడ్డు స్టార్ట్ చేయలే. రోడ్డు మొత్తం లేపేశారు అన్న. కాదు, ఆయన పనితీరు ఓకేనా, బాగుందా? పర్వాలా. అంటే ఇప్పుడు ఎక్కిన అమ్మటనే అవ్వాలంటే అవ్వదుగా. చూడాలి, ఈ సంవత్సరం చూస్తే కానీ తెలీదు. అదే అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే అన్న. ఎప్పుడు మీది? తిరుపతి. ఏం చేస్తూ ఉంటారు? నేను ఎలక్ట్రిషియన్. ఓకే, ఎలా ఉంది 6 నెలలు పరిపాలన? పనితీరు ఎలా ఉంది? కరెంటు బిల్లు పెంచుతాను. కరెంటు బిల్లు పెంచడానికి కరెంటు బిల్లు పెంచేసిండు. ₹1 పెంచారు. ₹1.50. ₹1.50 పెంచాడు. ₹1 ₹1.50. ₹1.50 పెంచారు. మరి వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 300, 400 పెంచారు. పెంచుతానని చెప్పలేదు కదా. పెంచనని చెప్పాడు. 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు కదా జగన్ గారు. ఈయన పెంచుతానని చెప్పాడన్నా. పెంచనని చెప్పాడు. ఇగో నా దగ్గర ఉంది, చెప్పింది. కాదు, మరి జగన్ గారు 300 యూనిట్లు ఫ్రీగా ఇస్తా అన్నారు. జగన్ ఫ్రీగా ఇస్తానండి కదా, ఈయన పెంచడం కదా, అన్యాయం కదా ఇది. ఫస్ట్ నేను కరెంటు బిల్లు పెంచను అన్నాడు కదా. ₹1 పెంచింది, ₹1 కదా. అసలు పెంచనని చెప్పిండు కదా సార్. ఇదిగో
ఏ సార్ నిరుద్యోగులు ఏ రూపాయి పెంచినందుకు గొడవ. గొడవనే కదా సార్, కరెంటు బిల్లు పెంచినాడు. మరి ఆయన పెన్షన్ 4,000 చేస్తున్నాడు, ఒకేసారి చేశాడుగా. ఎందుకు ఇప్పుడు అప్పులు ఏమైనా ఇచ్చాడా? 15,000 ఇస్తాను లేడీస్కి ఇచ్చాడా? 3,000 డిగ్రీ చదివిన వాళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళకి ఇచ్చారు. 3,000 డిగ్రీ చదివిన లేడీస్కి 1,500 ఇస్తాను ఇచ్చాడా? వాళ్ళందరికీ డబ్బులు ఇస్తారు, రోడ్లు ఎవరు వేస్తారు? రోడ్లు ట్యాక్సీ ఏం తెలుసా? ఒక ట్యాక్సీ కట్టాలి, ఇప్పుడు 2 ట్యాక్సీలు కడుతుండ్రు. మనం ఇప్పుడు పోయేటప్పుడు ట్యాక్సీ ఏం చేస్తున్నాం? ట్యాక్సీ ఒకటే కట్టాల్సి 2 ట్యాక్సీలు కడుతుంది సార్, గుర్తుందో లేదు. జగన్ గారు రోడ్లు కూడా వేయలేదు కనీసం. రోడ్లు హామీలు ఇచ్చారు సార్, ఏం చేసిన మన సొమ్మేమో ట్యాక్సీ చేస్తుంది సార్, తెలియట్లే మీకు. ట్యాక్సీలు ఉండే ఎట్లా చెప్పమంటే 2 ట్యాక్సీ పోయేది మన టోల్గేట్ ఒకటే, ఇప్పుడు 2 టోల్గేట్లు కట్టాలి. పోయేటప్పుడు కట్ట వచ్చేటప్పుడు కాదు, టోల్గేట్ ఒకటే, 24 గంటలు ఒకటే. ఇప్పుడు 2 కడతాం టోల్గేట్లు. ఎవరు గెలిచారు తిరుపతిలో? ఈ ఏరియాలో ఎవరు గెలిచారు? జనసేన? జనసేనే కాదు, జనసేనే కానీ డబ్బులు పంచి జనసేన గెలిచిండు. ఈఎంఐలు 21 సీటుకి 21 సీట్ ఎట్లా వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? రాదు కదా. ఆయన బీజేపీ అసలు ఎక్కడుందో తెలియదు, దానికి ఎట్లా వచ్చింది బీజేపీ? జగన్ గారు 10 సీట్లు పడిపోవడం ఏంటి? ఆయన ఈఎంఐలే కరెక్ట్, ఈఎంఐలే. ఆయన పవన్ కళ్యాణ్ కన్నా చంద్రబాబు నాయుడు దగ్గర జగన్ గారికి బోల్డ్ అంత డబ్బు ఉంది, ఆయన 10 సీట్లు పడిపోవడం ఏంటి అంటున్నారు. డబ్బులు ఏం సార్, డబ్బులు కాదు మోసం, అదిగోని చెప్తాను కదా మోసం అని. సరే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది ఫైనల్? పవన్ కళ్యాణ్ ఏమో సార్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర అడగట్లే. పవన్ కళ్యాణ్ ఆయన అడుగుతలే, ఆయన నమ్మి ఓట్లు వేసాం మేము, ఆయనమ్మే ఓట్లు వేసాం జనాలు, ఆయనేం అడగట్లా పోయి. ఏమని అడగాలి? అసలు ఏంది ఇచ్చిన హామీలే అండి సార్, ఇచ్చిన హామీలే అంటున్నా, ఒక హామీ తీయలేదు. ట్యాక్సీ 2 టోల్ గేట్ కడుతుండు, 2 టోల్ గేట్ దేనికి? క్యాస్ట్ పోతే క్యాస్ట్కి 3 రోజులు తిప్పిన సచివాలయం, ఇప్పుడు కూడా క్యాస్ట్ ఇవ్వాలి 2 రోజులు తిరుగుతాయి. సర్టిఫికేట్ క్యాస్ట్ 3 రోజులు 4 రోజులు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి. నిన్న తిరిగినా మొన్న తిరగలేదు, ఈ రోజు కూడా వెళ్ళాం క్యాస్ట్కి. ఇవ్వట్లు ఏమనంటే నేను ఖాళీ లేదు, మేము సచివాలయం వల్ల మా ఇంటి పనులు వసూలు చేసుకుని సచివాలయం అంటుంది. బాగా గవర్నమెంట్ ఏదో గవర్నమెంట్ అసలు వాలంటీర్కి 5 నెలలు జీతం, 6 నెలలు జీతం జగన్ ఇచ్చేయండు. ఆ వాలంటీర్ జీతం కూడా ఇలా తీసేసిండు, ఆ జీతం అని ఇవ్వాలిగా, ఆ జీతం ఆపేసిండు. సో ఏది బాగాలేదు అయితే గవర్నమెంట్ ఏం సార్, జనాలు డబ్బులు సార్, జనాలు డబ్బులు ఇట్లా ఏమి ఇట్లా బియ్యం కట్ట 1,200 1,700 బియ్యం కట్ట అయింది. ఏ సొమ్మైనా మన సొమ్మేగా, ఇప్పుడు ఏదైనా మన కష్టపడి సొమ్ము తినాల్సిందే. జగన్ గారు ఏమి ఇచ్చింది? జగన్ గారు లాక్కుండా ఇచ్చిండు, జనాలు పంచిండు. ఈయనేం పంచింది చెప్పి జనాలకి? 2019 ఒక ఉద్యోగం ఇచ్చిన, రుణమాఫీ అని చెప్పి పసుకు 10,000 వేసారు చంద్రబాబు 2019లో. జగన్ చంద్రబాబు నమ్మేలా, పవన్ కళ్యాణ్ నమ్మి ఓట్లు వేసిన. పవన్ కళ్యాణ్ ఏం చేసి మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడు చెప్పండి? నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? నెక్స్ట్ రాజుకు అప్పుడు సంగతి అప్పుడు, అమ్మోట్లు ఎవరు తెలియదు చెప్పలేము. అప్పుడు సంగతి అప్పుడు సార్, ఎవరు వస్తారు రాజు తెలియదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. శ్రీనివాస్ వెంకటేశ్వరరావు. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఓకే, ఏ ఊరు మీది? పామర్ కృష్ణా జిల్లా. ఎలా ఉంది 6 నెలల పనితీరు? ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? పరిపాలన అయితే బాగానే ఉందండి, ఇంకా మెరుగులు జరగాలి, మార్పులు చేర్పులు అనేవి జరగాలి. ఏమేమి జరగాలి మామూలుగా? అన్నీ ఇంకా ఒకటని కాదు, పథకాలన్నీ చెప్పిన పథకాలన్నీ చేసుకుంటే బాగుంటుంది. ఇవ్వలేదు పథకాలు ఏమి రావట్లేదు? వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయిగా. ఇప్పుడే స్టార్ట్ 6 నెలలుగా అప్పుడే కంప్లీట్ అవుతుందిగా, టైం పడుతుందిగా. సో పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా బాగుంది? పల్లెలకు వెళ్ళటం, ఆయన చూడటం కానీ, పరిపాలన ఆయనే వెళ్ళి చేస్తాం, బాగుంది. అంటే చాలామంది పథకాలు ఇవ్వట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు. వస్తున్నాయి, ఫస్ట్ తారీఖుల్లో వచ్చేస్తున్నాయి. దాన్ని గ్రేడింగ్ చేస్తున్నారు, దాంట్లో లేని కూడా చాలా ఉన్నాయి, అవి క్లియర్ చేస్తున్నారు నిదానంగా. అన్ని పథకాలు చేయాలంటే ఒక్కసారి అవ్వదు కదా. ఓవరాల్గా అయితే బాగానే ఉంది. మెరుగు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే, అప్పుడు దాని మీద కాకపోతే లేబరు ఇబ్బంది పడుతున్నారు, ఇంకా పేమెంట్ రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఇవి రావట్లేదు అని. దేనికి ఇబ్బంది పడుతున్నారు? ఆ చేసిన బెనిఫిట్ వీళ్ళకి లేదు కదా, చంద్రబాబు నాయుడికి జగన్ చేసిన బెనిఫిట్ వీళ్ళకి లేదు. దానివల్ల లేబర్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు పల్లెటూరులో వాళ్ళు. జగన్ గారు వచ్చినప్పుడు మొత్తం అమరావతి అన్నీ ఆపేశారు, పనులన్నీ అయిపోయినాయి, ఇసుక ఆపేశారు. పనులన్నీ ఆపేసినా ఇప్పుడు మామూలుగా పేమెంట్ వస్తుందిగా, దాన్ని బట్టి కొట్టేశారు. ఇప్పుడు అది ఆపేసినా వాళ్ళకి మెరుగ్గానే ఉంది. అప్పుడు అంటే ప్రతి నెల రాదుగా పేమెంట్, అంటే ఇచ్చారు కదా ఉన్నాళ్ళు, అంటే పథకాల వల్ల కొంచెం ఆగింది. అయింది. పవన్ కళ్యాణ్ గారు తెలుసా ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది? నా పరిస్థితి బాగుంది, మా ఊళ్ళేగా కాదు నా ఇల్లేగా. ఎలా ఉంది ఆయనది? పర్వాలేదు ప్రస్తుతానికి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. శర్మ. ఏ ఊరు అన్న మీది? మాది పెనమలూరు. బాగుంది, చక్కగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిది కూడా బాగుంది.
పథకాలు ఇవ్వట్లేదు అంటున్నారు కదా. అది నాకు అంత మాత్రం అంత అవగాహన లేదు, నేనేం తిరగను. అంటే జగన్ గారు గవర్నమెంట్లో పథకాలు ఇచ్చారు. చంద్రబాబు గారు అంటేనే మాకు గౌరవం, అభిమానం. అంటే చాలా మంది చంద్రబాబు నాయుడు గారు ఆ విమర్శలు అంటే చాలా బాగుంది ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా బాగుంది, ఏం చేశారని? ఏం చేశారంటే ఆయన రావడమే ఒక అద్భుతం. అది బాగుంది అయితే. పవన్ కళ్యాణ్ రావడమే ఒక అద్భుతం. ఓకేనా, థ్యాంక్ యూ.